Hello and hi friends, welcome back to Krishna's tutorials. TS Class 2021 aspirants frequently అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో లెట్ us get started and look into the questions and answers. So how many government LLB colleges are there in తెలంగాణ? సో దీన్నే చాలామంది నాకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను క్వశ్చన్ని మార్చి ఇలా ఇచ్చాను. మొత్తం మనకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తుందా అని చెప్పే ముందు మనం ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయనేది తెలుసుకోవాలి కదా. సో దేర్ ఆర్ 4 గవర్నమెంట్ కాలేజెస్ ఫర్ 5 years LLB, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రేటెడ్ LLB. దే ఆర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ఉస్మానియా యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా కాకతీయ యూనివర్సిటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ ఆఫ్ లా బషీర్బాగ్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ ఉమెన్. సో ఈ 4 కూడా గవర్నమెంట్ ఆధీనంలో నడుస్తున్నటువంటి కాలేజెస్, LLB కాలేజెస్. సో ఇందులో మనకు 2 కాలేజెస్, ఓకే, కాకతీయ యూనివర్సిటీ, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ ఆఫ్ లా బషీర్బాగ్, ఈ 2 కూడా సెల్ఫ్ ఫినాన్స్ అనమాట. సెల్ఫ్ ఫినాన్స్ అంటే మనకు హాస్టల్ ఫెసిలిటీ అయితే ఇవ్వరు. సో నాకు కాకతీయ యూనివర్సిటీ నుంచి కనుక్కున్న సమాచారం ప్రకారం సెల్ఫ్ ఫినాన్స్ స్టూడెంట్ అంటే ఒక స్టూడెంట్ 5 years LLB కాకతీయ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడనుకోండి, సో అతనికి హాస్టల్ అయితే ఇవ్వరు. సో అదేవిధంగా ఫీ అనేది 14,000 ప్లస్ సంథింగ్ ఉంటుంది. సో ఎలిజిబిలిటీ ఉంటే రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. సో సెల్ఫ్ ఫినాన్స్లో ఫీ కొంచెం అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం ఎక్కువ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో మనకు కాకతీయ యూనివర్సిటీనే 3 years LLB చూసుకుంటే అది సెల్ఫ్ ఫినాన్స్ కాదు. సో దాని ఫీ ఎంత ఉందంటే 5,500 ప్లస్ అయితే ఉంది. అదే సెల్ఫ్ ఫినాన్స్లో ఫీ ఎంత ఉంది అంటే 14,000 అరౌండ్ అంత 14,000 ప్లస్ ఉంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సెల్ఫ్ ఫినాన్స్లో కొంచెం లిటిల్ ఇంక్రీజ్ అవుతుంది ఫీ అనేది. అదేవిధంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు రియంబర్స్మెంట్ వస్తుంది సెల్ఫ్ ఫినాన్స్లో కూడా. సో నేను కనుక్కున్నాను కాకతీయ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ని అడిగి. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ ఆఫ్ లా కూడా అంతే అయి ఉండొచ్చు. సో సెల్ఫ్ ఫినాన్సే, అది కూడా లాస్ట్ ఇయర్ ఫీ అరౌండ్ 14,000 ఉంది. సో కోర్స్ ఎలిజిబిలిటీ ఉంటే మనకు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఎస్పెషల్గా కాకతీయ యూనివర్సిటీ నుంచి మళ్ళీ ఒకసారి మాట్లాడినట్లయితే మనకు సెల్ఫ్ ఫినాన్స్లో మీరు కాకతీయ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ LLB జాయిన్ అయినట్లయితే మీకు హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వరు, బట్ మీరు మెస్ కార్డ్ అయితే ఇస్తారు. అంటే మీరు అక్కడ యూనివర్సిటీ హాస్టల్లోనే భోజనం చేసుకోవచ్చు, మెస్ కార్డ్ అరేంజ్ చేస్తారు, బట్ మీకు అకామిడేషన్ అయితే కల్పించారు. సో ఇది సెల్ఫ్ ఫినాన్స్కున్న ఒక డ్రాబ్యాక్గా మనం పేర్కొనవచ్చు. నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ఉస్మానియా యూనివర్సిటీలో మనకు ఇటు చదువు చెప్తారు, అదేవిధంగా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు. సో నెక్స్ట్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ ఉమెన్. సో ఇది ఓన్లీ ఫర్ ఉమెన్. సో దీన్ని 2020లోనే ప్రారంభించడం జరిగింది. చాలా మంచి కాలేజు, ఎందుకంటే రెసిడెన్షియల్ లా కాలేజు. సో అంటే మీకు ఉచితంగా చదువు, ఉచితంగా వసతి కూడా కల్పిస్తారనమాట. సో రెసిడెన్షియల్ లా కాలేజు అంటే ఈవెన్ సింగిల్ రూపాయి కూడా మీకు తీసుకోకుండా కంప్లీట్లీ ఫర్ ఫ్రీ LLB మొత్తం చదువు మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఈ కాలేజ్లో జాయిన్ అయినట్లయితే. సో దీన్ని కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కన్సిడర్ చేసుకోండి, ఎస్పెషల్లీ ఉమెన్స్, నాట్ బాయ్స్. ఓకే, దెన్ 3 సంవత్సరాల LLBకి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. అవి కూడా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా OU, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా KU, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా TU. 3 యూనివర్సిటీలు మనకు 3 గవర్నమెంట్ కాలేజెస్గా మనం పేర్కొనొచ్చు. ఓకే, LLB విషయానికి వచ్చినట్లయితే ప్రత్యేకంగా మళ్ళీ గవర్నమెంట్ కాలేజెస్ ఏం లేవు, యూనివర్సిటీసే మన గవర్నమెంట్ కాలేజెస్ అంతే ఇక. సో ఈ 3 కూడా మనకు మంచి యూనివర్సిటీసే. సో ఉస్మానియాలో అయినా జాయిన్ అవ్వచ్చు, KUలోనైనా, లేదా తెలంగాణ యూనివర్సిటీలోనైనా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఈ 3 కూడా సెల్ఫ్ ఫినాన్స్ కాదనమాట. సో మీకు హాస్టల్ ఫెసిలిటీ అయితే దొరుకుతుంది. అదేవిధంగా నామినల్ ఫీ 5,000 ఉంటుంది. ఉస్మానియా కాకతీయలో అయితే అరౌండ్ 5,000 ప్లస్ ఉంటుంది. తెలంగాణ యూనివర్సిటీలో 10,000 ప్లస్ అలా ఫీ అయితే ఉంటుంది, లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం మాట్లాడుకున్నట్లయితే, రైట్. Question number 2. Can I get management quota seats in Usmania University? No, government colleges don't offer management quota seats. సో చాలామంది ఓయూలో డబ్బులు పే చేసి సీటు కొనుక్కోవచ్చు అని అడుగుతున్నారు. సో దట్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. జనరల్గా గవర్నమెంట్ కాలేజ్ కూడా మేనేజ్మెంట్ కోటా ద్వారా సీట్లను భర్తీ చేయవు, రైట్. దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 3. సో దిస్ ఈజ్
very very frequently asked question. For example, let us take my rank is 2322. సో కెన్ ఐ గెట్ సీట్? ఈ విధంగా చాలామంది అడుగుతున్నారు. సో నాకు 10,000 ర్యాంక్ వచ్చింది, సీట్ వస్తుందా? నాకు 13,000 ర్యాంక్ వచ్చింది, సీట్ వస్తుందా? నాకు 8,000 ర్యాంక్ వచ్చింది, సీట్ వస్తుందా? అని చాలామంది అడుగుతున్నారు. సో రావచ్చు, రాకపోవచ్చు అండి. సో అది నేను చెప్పలేను. ఎందుకంటే అది వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ర్యాంకు, రిజర్వేషను, కాంపిటీషను, నెంబర్ ఆఫ్ సీట్సు. కాబట్టి మనం వస్తుందని చెప్పలేము, రాదని చెప్పలేము. సో మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళకి తప్పకుండా వస్తుందనే చెప్పాలి. సో ఎవరికైతే ర్యాంకు ఏమంత రాలేదో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు కౌన్సిలింగ్‌లో. మీ యొక్క లక్‌ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఏమో రావచ్చేమో సీటు. సో లాస్ట్ టైమ్ అయితే 5,000 ప్లస్ వచ్చినా కూడా సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. 8,000 ప్లస్ వచ్చిన, ఈవెన్ 12,000 ప్లస్ వచ్చినా కూడా సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొన్ని కేసెస్ ఉన్నాయి. సో రిజర్వేషను అవన్నీ కూడా మ్యాటర్స్ ఇక్కడ. ఎవ్రీథింగ్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. రైట్? సో ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. సో మీకు సీట్ వస్తుందా, రాదా అనేది నేను చెప్పలేను. మీరు కౌన్సిలింగ్‌లో మాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ర్యాంకు ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే ఒక 3,000 ఆర్ 4,000 ప్లస్ ఉన్నట్లయితే మీరు ఉన్న అన్ని కాలేజెస్ కూడా కౌన్సిలింగ్‌లో సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో దట్ ఏదో ఒక కాలేజ్‌లో రావచ్చు. సో ఇప్పుడు నేను చెప్పింది 3 వైడీసీకి. అదే 2 వైడీసీ, 5 వైడీసీకి ఓకే. ఎలిబేట్ చేయాలనుకున్న స్టూడెంట్స్ ర్యాంకు ప్లస్ ఉన్న 1,500 లేదా 2,000 మీరు ఉన్న అన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడమే మంచిది. సో అప్పుడు ఏదో ఒక దాంట్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో అన్ని ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేసుకోండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నెక్స్ట్, కెన్ ఐ గెట్ ఫ్రీ సీట్? సో చాలామంది అడుగుతున్నారు, నాకు ఫ్రీ సీట్ వస్తుందా అని అడుగుతున్నారు. సో ఫ్రీ సీట్ అంటూ ప్రత్యేకంగా ఏముండదండి ఎల్ఎల్బిలో. సో మనకు ఈవెన్ గవర్నమెంట్ కాలేజెస్‌లో కూడా నామినల్ ఫీ అయితే ఉంటుంది 5,000 అలా. సో అది మనం పే చేయాలి. కాకపోతే మళ్ళీ మనకు గవర్నమెంట్ రియంబర్స్ చేస్తుంది. అంటే మన బదులు గవర్నమెంట్ కడుతుందని చెప్పుకోవాలి ఒక విధంగా. సో ఫీ 5,000 ఉంటే గవర్నమెంటే 5,000 కట్టొచ్చు. సో అది ఎస్సీ, ఎస్టీ వారికి ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్ ఉంటుంది. బీసీ అండ్ అదర్స్‌కి ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్ ఉండదు. సో ఈ విధంగా రిజర్వేషన్ అయితే లాస్ట్ ఇయర్ అమలైంది అండ్ రియంబర్స్‌మెంట్ కూడా వచ్చింది. ఓకే. సో మొత్తానికి ఫ్రీ సీట్ అంటూ ఏం లేదని గుర్తుంచుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఉన్న ఫీజులో మనకి ఎస్సీ, ఎస్టీ అయితే మొత్తం ఫీ గవర్నమెంటే కడుతుంది. బీసీ క్యాండిడేట్స్‌కి, మిగతా వారికి ఉన్న దాంట్లో హాఫ్ అమౌంటా, లేదా వాళ్ళ యొక్క నార్మ్స్ ప్రకారం, గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం, జీవో ప్రకారం ఎంత పే చేయాలో అంత పే చేస్తుంది. మిగిలిన అమౌంట్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. మరి బర్డెన్ ఏమి ఉండదు. సో మాక్సిమం ఫీయే మనకు లాస్ట్ టైం చూసుకుంటే తెలంగాణలో 30,000 సుల్తాన్ ఉలూమ్ లా కాలేజ్. ఓకే. మాక్సిమం ఫీ. సో పెద్ద అమౌంట్ ఏం కాదు. మరీ మరీ ఎక్కువ అమౌంట్‌గా నేనైతే పేర్కొనను. మీరు ఎన్ఎల్యూస్‌లో జాయిన్ అయినట్లయితే ఎల్ఎల్బీ చేయడానికి పర్ యానమ్ 2,50,000 మినిమమ్ ఉంటుందండి. సో మనకు పర్ ఇయర్ కొన్ని కాలేజెస్‌లో 15 ఉంటుంది, కొన్ని 20 ఉంటుంది, కొన్ని 30K ఉంటుంది. సో మాక్సిమం 30 ఉంది లాస్ట్ టైం అయితే. సో కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏదైనా రియంబర్స్‌మెంట్ వస్తే మీకు మరింత బెనిఫిట్ చేకూరుతుందని నేను అనుకుంటున్నాను. సో రియంబర్స్‌మెంట్ క్లెయిమ్ చేసుకోవడానికి మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. సో అందులో మీ ఇన్‌కమ్ చూస్తారు ముఖ్యంగా. సో మాక్సిమం 1,50,000 లోపల ఉండే విధంగా చూసుకోండి. 1,00,000 సో 1,00,000 లోపల ఉండేలా చూసుకోండి. మాక్సిమం 1,50,000 లోపల ఉండేలా చూసుకోండి మీ యొక్క ఇన్‌కమ్. సో ఇవండి మరి మీరు అడిగిన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వెషన్స్‌కి నేను ఇచ్చిన ఆన్సర్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ on this, you can feel free to mention it in the comment section, or you can also reach me in Instagram or Facebook. So that's all in this video, friends. Thank you.